మీరు ఒక్కసారి ఆలోచించండి జాగ్రత్తగా. మరొక 5 సంవత్సరాలలో లేదా మరొక 10 సంవత్సరాలలో ఈ దేశం అంతా ప్రపంచంలో ఎవరు గమనించలేనటువంటి మార్పు జరగబోతుంది. ఆ మార్పు ఏంటంటే ఈ రోజు 7th క్లాసు 6th క్లాసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి రేపు దేశాన్ని ఏలేటువంటి పౌరులుగా మారబోతున్నారు. విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఈ రోజు నువ్వు కన్నటువంటి నీ కొడుకు నీ బిడ్డే ఈ రోజు చదవదు, ఈ మండోడు మూర్ఖుడు, వీరికి ఎలాంటి తెలియలేదు అన్నటువంటి నువ్వు ఒక 10 ఏళ్ల తర్వాత వారిలో వచ్చేటువంటి మార్పును నువ్వు తట్టుకోలేవు. కాబట్టి నువ్వు కన్నది నీ కొడుకును కాదు, నువ్వు కన్నది నీ బిడ్డని కాదు, మీరు కన్నది దేశ సంపదని. నీ జీవితాన్ని నీ వయసు అయిపోయిన తర్వాత నువ్వు 10 రోజులు బతికినా, నెల రోజులు బతికినా, 10 సంవత్సరాలు బతికినా నిన్ను సుఖంగా చూసుకోవడానికి ఆసరగా ఉన్నటువంటి నీ శరీరంలో అవయవై పుట్టినటువంటి ఆ వ్యక్తి తనువులో ఉన్నటువంటి ప్రతి అణువు నీ భావాలు మోసేటువంటి వ్యక్తిని మీరు అంటున్నారు. ఆ వ్యక్తితో మీరు స్నేహం చేస్తున్నారు, ఆ వ్యక్తితో నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే నీ కొడుకుతోని కాదు నువ్వు చేసేది, నీ బిడ్డతోని కాదు చేసేది. దయచేసి తల్లిదండ్రులారా, ఈ రోజు నుంచి అయినా సరే మీరు ఒక డిసిజన్ తీసుకోవాలి. పాఠశాలలో జరిగేటువంటి యాక్టివిటీస్ లో మీ పిల్లల్ని తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయబెట్టాలి. ఎందుకంటే ఇంటికి వచ్చి నువ్వు ఎలాగో ఆడిపియావు, ఎలాగ నువ్వు పాడిపియావు, ఎలాగో భయమో చెప్పావు. ఎందుకంటే ఇవన్నీ లేకుండా పెంచడంలోనే నేను గొప్ప తల్లిదండ్రులనే మనం అందరం భ్రమలో బతుకుతున్నాం. కానీ వారి జీవితాన్ని ముఖ దశలో ఉన్నటువంటి వాణిలో మనం నశింపజేస్తున్నాం.